ఈరోజు నిధి నాతో లేదేమో, కానీ తన ప్రేమ చచ్చిపోయింది లేదా ఓడిపోయిందని నాకెప్పుడూ అనిపించలేదు. నేను ప్రతిసారి ప్రేమించినప్పుడు ఇదే నిజమైన ప్రేమ అని ప్రేమించేవాడిని. అది ప్రతిసారి ఓడిపోయినప్పుడు మళ్ళీ కొత్తగా ప్రేమ కోసం వెతుక్కుంటూ వెళ్ళేవాడిని. కొన్నిసార్లు నా జీవితం చూసుకుంటే నేనే కన్ఫ్యూజ్ అయిపోతాను. నిధి నాతో లేదని బాధపడాలో లేదా అట్లీస్ట్ ఒక్క సంవత్సరం అయినా నాతో ఉందని ఆనందించానా అని. సుష్మా, సుష్మా, ఏ లేవే, ఏ లే, ఏ లేగా. ఏయ్, ఏమైందిరా? ఆది ఫోన్ చేశాడు. ఏంటంట? పెళ్లి చేసుకుంటాడంట. ఎవరిని? నీ లైఫ్ ఇలా అవ్వడానికి నీ ఫ్రెండ్సే కారణం. అందులోనూ ఆ విజయ్ ఉన్నాడు కదా, అతని నుంచి నువ్వు దూరంగా ఉంటేనే మంచిది. రాను రాను ఎందుకో నీ టేస్ట్ దరిద్రంగా తయారైంది. ఏంటి మీ వాడు ఆ పిల్ల కాల్ రాగానే మెలికలు తిరిగిపోతున్నాడు? ఆవిడ పెళ్లి చేసుకోమని చెప్పు మరి. అది కాదయ్యా, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి అంత ఇష్టపడుతున్నాడు, మధ్యలో నీకేంటి ప్రాబ్లము? మీరు అనుకున్నంత ఈజీ కాదు సార్ ఈ కేసు. చాలానే కాంప్లికేషన్స్ ఉన్నాయి. 3 టీలు చెప్పమ్మా. మిస్టర్ ఆది, మీ భార్య మీకు ఇప్పుడు కనబడుతుంది. లేని వాళ్ళని గుర్తు చేసుకుంటాం, మన ఊపిరిలోనే కలిసిపోయిన వాళ్ళని ఎవరు గుర్తు చేసుకుంటారు? ప్రేమ అంటే ఏంటని అడిగితే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా కష్టం. కానీ నాకు తెలిసి ప్రేమ అంటే అది నా నిధి.